వెల్కమ్ టు అరుణ్ విని వ్లాగ్ ఛానల్. ఈ వీడియో అయితే నా ఫస్ట్ వీడియో అయితే ఏదైనా ఒక టెంపుల్లోనే వీడియో తీయాలని అనుకున్నా. అందుకే నేను నా హస్బెండ్ అయితే బెంగళూరు టు మంత్రాలయంకి అయితే వెళ్తున్నాం. అయితే ర్యాపిడో బుక్ చేసుకుని మేమైతే ఆటోలో రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. 3:30కి ట్రైన్ ఉంటే మేమైతే 1:30కే రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాం. ఎందుకంటే బెంగళూరులో ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే అంత ట్రాఫిక్ ఉంటుంది. మేమైతే 1 అవర్ ట్రాఫిక్లోనే ఉన్నాం. ఇంకా ఫైనలీ మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం గాయ్స్. బెంగళూరులో ఎలా అంటే బెంగళూరు పీపుల్స్ ఏమైనా వీడియో చూస్తే కామెంట్ చేయండి. మార్నింగ్ అయితే ఫుల్ ఎండ ఉంటుంది, ఈవినింగ్ అయితే చాలు ఎంత వర్షం పడుతుందంటే అంత వర్షం పడుతుంది గాయ్స్. అంత ఎండకి మేమైతే 1.5 అవర్ అయితే రైల్వే స్టేషన్లోనే వెయిట్ చేసాం. ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది. అసలు ఎంత రష్ ఉన్నారంటే ట్రైన్లో అంత రష్ ఉన్నారు. కానీ మేమైతే రిజర్వేషన్ చేసుకున్నాం. 1 మంత్ బ్యాకే రిజర్వేషన్ చేసుకుంటేనే మంత్రాలయంకి బుక్ అవుతుంది, లేదంటే బుక్ అవ్వదు. ప్యాసెంజర్స్ దిగుతున్నా కానీ ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. 2 minutes ఓన్లీ ట్రైన్ అయితే స్టాప్ అయింది అంతే. బుకింగ్ చేసుకునే వాళ్ళకంటే నార్మల్ ప్యాసెంజర్స్ నార్మల్ టికెట్ తీసుకుంటారు కదా, వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ మేము ఏం మాట్లాడలేదు, వదిలేసాం. ఇంకా ఫుడ్లో ట్రైన్ బాగుండదు కదా, అది మనకు తెలుసు. అందుకే మా పేరెంట్స్ ఉండేది ఆంధ్రాలో కాబట్టి వాళ్ళైతే మాకు ఫుడ్ అయితే తెచ్చిచ్చారు. ట్రైన్లో ఫుడ్ ఒక 3 members తీసుకున్నారు. ఎంత వరెస్ట్గా ఉందంటే అంత వరెస్ట్గా ఉంది ఫుడ్. ఇంకా మా పేరెంట్స్ అయితే ట్రైన్ మూవ్ అయ్యేంత వరకు అక్కడే ఒక 20 minutes అయితే వెయిట్ చేశారు. ఇంకా మా మమ్మీ చేసిన లెమన్ రైస్ మా హస్బెండ్కి మ్యాగీ ఇష్టం అని చెప్పి మ్యాగీ చేసి ఇచ్చింది. ఇంకా వాళ్ళైతే ఫుడ్ ఐటమ్స్ కాకుండా స్నాక్స్ తెచ్చారు. మేమైతే ఫుడ్ మరి స్నాక్స్ ఫుల్గా తిని నైట్ స్లీప్ చేసాం. ఇంకా ఫైనలీ మంత్రాలయం అయితే వచ్చేసింది గాయస్. నేనైతే ఫస్ట్ టైం గాయస్ ఇంతమందిని చూస్తుండేది మంత్రాలయంలో. నేను ఫస్ట్ 2 times వచ్చినప్పుడు అయితే ఎంత రష్ అయితే లేకపోయిండ్రి. ఇప్పుడైతే నేను ఫుల్ షాక్ అయ్యాను, ఇంతమంది ఉన్నారా. నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే మాకైతే రూమ్స్ దొరకలేదు, అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయని చెప్పారు. ఇంకా మనం కానీ ఏం చేయలేం కదా, అందుకే మేమైతే అక్కడే స్లీప్ చేసి ఒక 2 hours అంతే. ఇంకా మళ్ళీ తుంగభద్ర నది దగ్గరికి వెళ్తే ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. అక్కడైతే 50 rupees హాట్ వాటర్ వాళ్ళే పిలుస్తారు మనల్ని. ఇంకా అక్కడికి పోయి స్నానం చేసేసి దర్శనంకి అయితే మేము 4:30కి వెళ్ళింటే 6:30కి బయటకు వచ్చాము. నేనైతే నెక్స్ట్ టైం థర్స్డే అయితే మంత్రాలయంకి అయితే వెళ్ళాను, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది. నేను చాలా సఫర్ అయ్యాను, అసలు అన్కంఫర్ట్. ఇంకా అయితే దర్శనం అయితే హ్యాపీగా అయింది. ఇంకా మంత్రాలయంకి వచ్చిన వాళ్ళు చాలా మంది రిటర్న్ అయితే వెళ్ళిపోయారు, అంత రష్ చూడలేక. నెక్స్ట్లో వీడియోస్ కదా, ఫోన్ ఎక్కడ పడిపోతుందో అనే భయమే ఉంది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.